మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. మేడం, వంశీ చెప్పింది నిజమేనా? ఏం చెప్పాడు? మీకు వంశీ అంటే ఇష్టమంట కదా? అవును, నాకు కూడా ఇష్టమే. చింపిరి చుట్టేసుకొని ముద్దు ముద్దుగా భలే ఉంటాడు. మరి నేనంటే ఇష్టం లేదంట కదా? అవును. ఎందుకు నేనంటే మీకు ఇష్టం లేదు? ఎందుకంటావేంటి? నువ్వు వేరు, వంశీ వేరు. వేరు కాదని మా మమ్మీ డాడీ పిన్ని చెప్పారు. నేను వంశీ ఒకటే. కాదు, వంశీ రాకేష్ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. కానీ నువ్వొక అనాథవి. నువ్వు ఎవరికి పుట్టావో నీ పుట్టు పూర్వత్రాలేంటో తెలీదు. అలాంటిది నిన్ను మేమెందుకు యాక్సెప్ట్ చేస్తాం? అస్సలు యాక్సెప్ట్ చెయ్యం. రాకేష్ ఎంత కాదనుకున్నా ఈ ఇంటి వారసుడు. రాకేష్కి ఇంటికి మధ్య ఎన్ని గొడవలున్నా వాడి బిడ్డ ఎప్పటికైనా ఈ ఇంటికి వారసుడే. కానీ నీకు ఈ ఇంటికి ఏమాత్రం సంబంధం లేదు. అసలు నీ వల్లే వంశీని దూరం పెట్టాల్సి వస్తుంది. అందరూ ఇలా తన మీద అరుస్తున్నారు, తిడుతున్నారు. అంటే ఇప్పుడు నేను వంశీకి దూరంగా ఉంటే మీరు వాణ్ణి యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం. కానీ ఏం లాభం? నువ్వు వాడికి దూరంగా ఉండలేవు కదా. నీకు నిజంగా వంశీ మీద ఇష్టం ఉంటే, వాడు బాగుండాలనుకుంటే నువ్వు ఈ ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపో. కానీ నువ్వు ఆ పని చెయ్యవు కదా. చేస్తాను. ఏంటి? నేను వంశీ కోసం ఈ ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోతాను. మంచిది. వంశీకి ఏం తెలియకూడదు. మీరు మాత్రం వంశీని ప్రేమగా చూసుకోండి. అది నువ్వు మాకు చెప్పాల్సిన పనిలేదు. ముందు నువ్వు వెళ్ళిపో. ఝాన్సీ గారు, ఏమైంది మీకు? మీరింత సడన్ గా ఇలా ఎందుకు మారిపోయారు? మన మధ్య ఎలాంటి బంధం లేదా? నేను మీకేమి కానా? రాణి, ఈయనెందుకు వచ్చారు ఇక్కడికి? మీకోసమే. నేనిక్కడున్నాను అనే విషయం ఈయనకెలా తెలిసింది? ఏంట్రాణి ఇది? నా మనసు బాగోక ఏదో ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చాను. నువ్వేమో తనకి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించావా? అంటే అక్క, అది నాకు అర్థమైంది రాణి. సరే, నేనే వెళ్ళిపోతాను. నాతో మాట్లాడండి ఝాన్సీ గారు. చేయి వదలండి సార్.
చెప్తుంటే అర్థం కదా? చేయి వదలమంటున్నాను కదా. ముందు నాకు సమాధానం చెప్పండి. శ్రీధర్, అలా చూస్తావేంటి? పరాయి మగాడు నా చేయి పట్టుకున్నాడు, వదలమని చెప్పండి. సార్ అది చూడండి, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అదే బావ మరదళ్ళ గొడవ, మొగుడు పెళ్ళాల కన్నా ఎక్కువ. కొడితే కేసు కూడా ఉండదు, అందుకే సైలెంట్ గా ఉండండి. ఓ నాయనో, ఇదెక్కడ గోలా? ఏంటి, ఆయన పోలీస్ ఆఫీసర్ అని భయపడుతున్నారా? సరే సార్, మర్యాదగా నా చేయి వదలండి. వదలను. మీరు నన్ను ఇలా పట్టుకుంటే నాకు చాలా కంపరంగా ఉంది. ఏమన్నారు? అవును, మీతో మాట్లాడాలన్నా మీ పక్కన నుంచోవాలన్నా నాకు చాలా చిరాగ్గా ఉంది. ఎందుకు చెప్పండి, మీరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? రాణి, తనతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ ముందు ఆయన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. చెప్పు రాణి. అక్కకి మీతో మాట్లాడటం అవసరం లేదంట బావగారు. ఏయ్, ఎవరు నీకు బావా? ఇక్కడ మనకి బావలు గీవలు ఎవరు లేరు. అదేంటక్క అలా అంటావు? రాకేష్ బావ మనకి బావ అయినప్పుడు బావ తమ్ముడు కూడా మనకి బావే కదా. కాదు, మన బావ వేరు, వీళ్ళ కుటుంబం వేరు. మనకి వీళ్ళకి ఎలాంటి బంధుత్వం లేదు. అర్థమైందా? నేను తనకి మరదలనట, తను నాకు బావట. ఇలా అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇంకోసారి ఇలా ఎవరితోనైనా చెప్తే మర్యాదగా ఉండదని చెప్పు తనకి. మాకు బావలు గీవలు ఎవరూ లేరంట బావగారు. సరే సరే గౌతమ్ సార్. సరే రాణి, తన విషయంలో నేను ఒక్క తప్పు చేశానని చెప్పమను. ఈ క్షణమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అక్క నోర్మయ్, నేనెవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఇచ్చే ఓపిక తీరిక అంతకన్నా లేదని చెప్పు రాణి. రాణి ప్లీజ్, ఆయనైనా వెళ్ళిపోమని చెప్పు, లేదంటే నేనైనా వెళ్ళిపోతాను. రాణి, తనెక్కడికి వెళ్ళక్కర్లేదు. తనకిష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినంతసేపు ఉండమను. అయినా ఇది తన చెల్లెలిల్లు. నాకు మీకు ఏ బంధుత్వం లేదంటున్నారు కదా. సరే, నేనే వెళ్ళిపోతాను. కానీ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పమని చెప్పు. సరదాగా నవ్వుతూ మాట్లాడే అమ్మాయి సడన్ గా ఒక్కసారిగా మాట్లాడకుండా కోపం ప్రదర్శిస్తే ఎంత బాధగా ఉంటుంది. చెప్పు శ్రీధర్, ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి కదా. నేనేం మెషిన్ని కాదు కదా స్విచ్ నొక్కగానే ఆగిపోవడానికి. చెప్పు శ్రీధర్, సాటి మగాడిగా మన మగాళ్ళ మనసు ఎంత సున్నితంగా ఉంటుందో నీకు తెలుసు కదా. ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకునే అమ్మాయి నువ్వెవరు అంటే ఏ అబ్బాయినా తట్టుకోగలరా?